ఇప్పుడు కాకినాడకు 300 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 410 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మోంతా తుఫాన్ ఉంది. మరికొన్ని గంటల్లో ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి దాడి చేయబోతుంది. ముఖ్యంగా కాకినాడ వద్ద తీరం దాటబోతోంది కాబట్టి కాకినాడలో ఉధృత రూపాన్ని చూపించబోతోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అక్కడ ఈదురుగాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే కాకినాడలో వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్, మరోవైపు ఉప్పాళ్ళలో మనం ఇంతకుముందు సిచ్యువేషన్ చూసాం. చాలా మంది మత్స్యకారులు మేము అక్కడి నుంచి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొన్ని ఇల్లు కూలిపోయాయి. సముద్రం మట్టం కూడా చాలా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భారీ వర్షం పడబోతున్న నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా మారుతోంది, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. మరి మత్స్యకారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది కదా, ఇలాగే ఉండిపోతే అక్కడే ఉండిపోతే ఒకవేళ అలలు ఎగిసిపడ్డా లేదంటే భారీగా వర్షం పడి ఈదురుగాలు భయంకరంగా ఉన్నా సరే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళని ఒప్పించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఎలా తరలించబోతున్నారు వాళ్ళందరినీ? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడే ఉండిపోయాయి, విలువైన వస్తువులు కానీ అదంతా ఉండిపోయాయి, మేము వాటిని ఎలా తీసుకువెళ్ళగలం, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతాం, ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. బట్ గతంతో పోలిస్తే ప్రభుత్వం ఈసారి చాలా అలర్ట్గా ఉంది, చాలా సందర్భాలతో పోలిస్తే ఈసారి చాలా అలర్ట్గా ఉంది, అన్ని చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కాకినాడలో ఇప్పటికే వర్షం పడుతోంది. కాకినాడ, ఇటు కోనసీమ, అలాగే ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా, ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ కొండ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, మీ ఏరియాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. అంటే కంటిన్యూగా వర్షాలు పడడం, భారీగా ఈ ఈదురుగాల్లో ఉన్న నేపథ్యంలో కొండ చర్యల ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఏరియాల్లో ఒకవేళ ఎలక్ట్రిక్ వైర్స్కి దగ్గరగా చెట్లు కనుక పెరుగున్నట్లయితే ఆ కొమ్మల్ని కట్ చేసే ప్రయత్నం చేయండి. అధికారులకు చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి కట్ చేస్తారు, అక్కడ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారు. పవర్ సప్లైకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓవైపు కాకినాడ నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు, మరోవైపు ఉప్పాడు నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి కృష్ణమోహన్తో మనం మాట్లాడదాం. కృష్ణమోహన్, మీరు ఇంతకుముందు మాట్లాడుతుంటే మత్స్యకారులు మేము అక్కడే ఉంటాం, మేము వెళ్ళాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వర్షం నిన్నటి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. సో అధికారుల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది, మరి ఏం చేయబోతున్నారు మత్స్యకారుల విషయంలో? నందు, ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇక్కడ నుంచి మేము వెళ్ళేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడే మనం చూసాం, ఇందాక ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో చాలా ఇల్లులు పడిపోయిన పరిస్థితిని మనం చూసాం. సముద్రం చాలా వరకు కూడా చాలా దూరంలో నుంచి ఉండాల్సిన సముద్రం ఈ ప్రాంతం వరకు వస్తోంది. ఇది కూడా మరి కాసేపట్లో ఈ బిల్డింగ్ కూడా, ఈ కట్టడం కూడా పడిపోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు మరి కాసేపట్లో ఇది పడిపోతుంది సార్ అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సముద్రం ఈ అలల తాకిడికి ఇంత దూరం వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు చేయమని చెప్తోంది, చాలామందిని వెళ్ళిపోమని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళెవరూ ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి అయితే కనపడుతున్నారు. ఇక్కడ హౌస్ ఈ ఇల్లు మీదేనా? మరి ఈ ఇల్లు మీ అయితే మీరు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు? సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి కదా. ఇక్కడే ఇప్పుడు పోయిస్తారు కదా, అదే రాత్రి ఇప్పుడు పోయాము, వెళ్ళిపోయి పిల్లలతో తెలుస్తుంది అక్కడ అద్దెకుంటున్నాం అంతగాన. పడిపోయింది చూద్దామని వచ్చావా? అవును, ఇదంతా పోయిందిగా, ఇదంతా మరి కాసేపట్లో నీకు ఇదంతా కూడా కూలిపోద్ది మొత్తం. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారమ్మా, మీరు వెళ్ళిపోవాలి కదా. అది ప్రభుత్వం మీకు సేఫ్టీగా కొన్ని సురక్షిత ప్రాంతాలు పెట్టింది, తర్వాత అక్కడ భోజన సదుపాయాలు పెట్టింది, ఇవన్నీ పెట్టింది. మీరు అన్ని వదిలేసి ఈ ప్రాంతంలో ఎందుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళాలో చూస్తే కదా దాచి చెయ్యాలి, మా పోతాం కదా, ఉంటాం ఏంటి అంతగాని. ఇప్పుడు కూర్చోపు ఉండే ఎక్కడ దగ్గర ఉంటావు, ఏ పెంచలు అంటావు. అంటే నీ ఇల్లు ఎలా
తన ఇంటి రక్షణ కోసం ఇక్కడ ఎలా కూర్చొని ఉందో మనకి అర్థమవుతుంది. ఆమె ఇల్లు పడిపోద్దమ్మా, కాసేపట్లో ఇల్లు పడిపోద్ది, తెలుసా నీకు? అర్థమవుతుందా ఇల్లు కూలిపోద్దని? మరి ఇట్రా, కొంచెం ముందుకురా. మరి నువ్వు ఇంట్లో నుంచి ఇక్కడే కూర్చుంటే ఎట్లా నీ ఇంటికి? రాత్రి ఆడే ఉన్నావా? మరి ఉదయం ఎందుకు వచ్చావు? మరి సామాన్ల నుంచి వచ్చామండి, ముక్కలు అయి ఉన్నాయి కదా కట్టుకున్నాయి. ఎవరు లేదు, మగవాళ్ళు రావాలి కదా. మరి కృష్ణమోహన్ మీ దగ్గర సిగ్నల్ సరిగా లేదు, మేబీ వాతావరణంలో మార్పులు వల్ల మేబీ అక్కడ ప్రస్తుతం సిగ్నల్ వీక్గా ఉందేమో. మరికొద్ది క్షణాల్లో నేను మీతో మాట్లాడతాను. ఈలోపు కొంచెం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈలోపు ఒకసారి ప్రకాష్తో మనం మాట్లాడదాం. ప్రకాష్ ఉన్నారు మనతో కాకినాడ నుంచి. ప్రకాష్, ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఎలా మారబోతోంది అక్కడ వాతావరణం? ప్రజెంట్ ఏంటి ఇక్కడ కండిషన్? నందు, నిన్నటి నుంచి కూడా వర్షం అయితే తగ్గుముఖం పట్టలేదు. అలా కొంచెం గ్యాప్ ఇచ్చినా మరి వర్షం అయితే రాత్రి నుంచి కూడా పడుతున్నది. అంటే నిన్న ఉదయం మొదలైనటువంటి వర్షం అయితే అడప అన్ని ప్రాంతాల్లోనూ, మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తరుగాను, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే నమోదైనటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా కాకినాడలో అయితే నిన్నటి నుంచి కూడా సముద్ర తీరం వెంబడైతే పక్కన అలలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, పక్కన వర్షం బయటికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే అలాగే మరింత తీవ్ర రూపం దాల్స్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క తీవ్ర తుఫాన్ అయితే మరింత విధ్వంసం సృష్టిస్తుందని పక్కన అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మన ప్రధానంగా తెలిసిందే, ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, అలాగే కాకినాడకి అయితే 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్లు ఈ యొక్క అతి వేగంతో. అలాగే గడిచిన 6 గంటల్లో తుఫాన్ అయితే 17 మనం చూసాం. అంటే ఇప్పుడు నిన్న రాత్రి చూసుకుంటే గడిచిన 6 గంటల్లో, నిన్న 12 గంటల్లో అయితే తుఫాను గంటకి 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే తాజాగా గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్లు, అంటే తగ్గుతుంది, ఒక పక్కన పెరుగుతుంది. దాని వేగాన్ని అయితే మొత్తం ఈ విధంగా పెంచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తుఫాన్ అయితే మరింత తీవ్ర రూపం దాల్చి ముంతా తుఫాన్ అయితే కాకినాడ వద్దే తీరం దాటే అవకాశం ఉంది. అలాగే కాకినాడ యానం ఈ సమీపంలోనే తుఫాను తీరం దాటుతుందనేది ఒక పక్కన వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నారు. మొత్తం ఈ యొక్క కాకినాడ నుంచి యానం, అలాగే కోనసీమ, ముమ్మడివరం ఈ యొక్క నియోజకవర్గాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఉప్పాడవంతా మొత్తం అధికారం అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షాలు అయితే తగ్గుముఖం పడడం లేదు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర వస్తువులు కావచ్చు, అలాగే కాయగూరలు మొత్తం అన్ని కూడా 2 రోజులు 4 రోజులకు సరిపడా మొత్తం అందరూ కూడా కొనుక్కునే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే వర్షం మనం చూడొచ్చు. ఈ యొక్క 216 జాతీయ రహదారిపై కాకినాడలో ఉన్నటువంటి 216 జాతీయ రహదారి కూడా వాహనాలు కూడా పూర్తిగా పెద్ద వాహనాలు కూడా రాకపోకలు ఈ రోజు నుంచి కూడా నిలిపివేశారు. చూడొచ్చు, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ యొక్క 216 జాతీయ రహదారిపై మొత్తం ఎటువంటి భారీ వాహనాలు కూడా రాకుండా నిర్మానుష్యంగా ఉంది. భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒక పక్కన వాతావరణం మబ్బులు అయితే కమ్ముకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క గాలులు గంటకి ఏదైతే తుఫాను తీరం దాటే సమయంలో 190 నుంచి 110 కిలోమీటర్ల ఈదురులు గాలులు వీస్తాయని ఒక పక్కన చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కూడా భారీగా తొలగించినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తం రోడ్డు వారు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, పెద్ద కటౌట్లు మొత్తం అన్నీ కూడా తొలగించి, అంటే గాలులకి ఎక్కడైనా హోర్డింగ్స్ పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా ఆ చెట్లు పడిపోతుంటే మాత్రం ఆ యొక్క ఏదైతే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే మనం చూస్తున్నాం, మళ్ళీ ఇప్పుడే తగ్గి మళ్ళీ వర్షం మొదలైనటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. నిర్మానుష్యంగా అయితే మాత్రం ఈ యొక్క రహదారి అయితే మనకే కనబడుతుంది. పక్కన ఆ చెట్లు ఇప్పుడిప్పుడే ఆ గాలుల తీవ్రత మొదలైంది. మళ్ళీ వర్షం తగ్గి మళ్ళీ ఇప్పుడు మొదలైనటువంటి పరిస్థితి అయితే కాకినాడలో అయితే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. అలాగే కాకినాడతో పాటు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా ఈ యొక్క ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. పక్కన భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్తున్నాయి. చూడొచ్చు, వర్షం అయితే నమోదైనటువంటి అప్పుడే వర్షం మొదలవుతుంది.
ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే జాతీయ రహదారిపై భారీ వాహనాలు కూడా నిలిచిపోయాయి. కేవలం ఆర్టీసీ బస్సులు వస్తున్నటువంటి దృశ్యాలు ఈ యొక్క 216 జాతీయ రహదారిపై మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థనే ఒక పక్కన రైళ్లు కూడా ఇప్పటికే రద్దు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ యొక్క తీవ్ర తుఫాన్ అయితే ఈరోజు సాయంత్రానికి మధ్యాహ్నానికి అయితే ఈ యొక్క మొంతా తుఫాన్ అయితే బలపడుతుంది. ఈ యొక్క సాయంత్రం బలపడినటువంటి ఈ మొంతా తుఫాన్ అయితే మనకి ప్రధానంగా ఈ యొక్క ప్రభావం అయితే ఈ కాకినాడ యానం మధ్య కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం కాకినాడ రూరల్ ఏదైతే సూర్యారాపేట నుంచి అలాగే పర్వం కాలం మీద వెళ్తున్నటువంటి కుర్రాడు బైక్ మీద వెళ్తున్నారు. బైక్ మీద నుంచి జారి కాలువలో పడిపోయినటువంటి పరిస్థితి. అలాగే సాయి చరణ్ అనే యువకుడు 11 సంవత్సరాల బాలుడైతే ఆ కాలువలో కొట్టుపోయినటువంటి పరిస్థితి మనం క్లియర్గా కాకినాడ రూరల్ సత్వరం అయితే కనపడుతుంది. నిన్న నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అక్కడ కాకినాడ రూరల్లో ఉన్నటువంటి అక్కడ ఆ పరిస్థితి మనం చూస్తాం. అక్కడ ఇప్పుడు నిన్న నుంచి కూడా వెతికినప్పటికీ ఇంకా ఆ యువకుడి యొక్క బాడీ ఇంకా భౌతిక గాయం అయితే ఇంకా కనిపించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం మీద నిన్న కాలువలు అలాగే రోడ్లు కాలువలు అలాగే ప్రధానంగా ఈ యొక్క శుద్ధగడ్డ వాగు అలాగే ఏలేరు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుంది. కాకినాడ రూరల్లో మాత్రం కాలువలన్నీ కూడా డ్రైనేజీలన్నీ కూడా పొంగి ప్రవహించడంతోనే నిన్న 11 ఏళ్ల బాలుడు సాయి చరణ్ అనే బాలుడైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడ రూరల్లో కనపడుతుందని చెప్పాలి. మనం చూస్తున్నాం వర్షం అయితే తగ్గుముఖం తగ్గి మళ్ళీ ఉధృతంగా వర్షం అయితే నమోదవుతుంది. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటుంది. అలాగే ఈ యొక్క గాలుల తీవ్రత ఏదైతే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తం అన్ని కూడా హోర్డింగ్స్ మొత్తం జాతీయ రహదారిపై ఉన్నటువంటి హోర్డింగ్స్తో పాటు మొత్తం పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టేటువంటి అవన్నీ కూడా తొలగించి అలాగే పునరావాస కేంద్రాలు కూడా మొత్తం అన్నీ కూడా తరలిస్తున్నారు. అలాగే ఎక్కడన్నా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చెట్లు ముందుగానే తొలగించినటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా తుఫాను ప్రభావం అయితే ముఖ్యంగా కాకినాడ వైపై ఈ యొక్క ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనపడుతుంది. నందు రైట్ ప్రకాష్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాకు అందిస్తూ ఉండండి. ముఖ్యంగా కాకినాడలోనే అతి కొద్ది గంటల్లో అతి కొద్ది సమయంలోనే పూర్తిగా వాతావరణం మారబోతోంది. కాకినాడ దగ్గర నుంచే తుఫాను తీరం దాటపోతుంది కాబట్టి పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది అంటూ చెప్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. కాకపోతే ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటి వర్షాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక శాంపిల్ మాత్రమే. మరికొద్ది గంటల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుందంటూ అధికారులు చెప్తున్నారు. ప్రకాష్, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మరోవైపు మనం చూస్తున్నాం కృష్ణమోహన్ మనతో ఉప్పాడ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అక్కడి నుంచి కదలని పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళని తరలిస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మత్స్యకారులు ఇప్పటికే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయి. కృష్ణమోహన్